కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు మొదలుపెట్టింది బీఆర్ఎస్ నాయకత్వం. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి సంచలన ఆరోపణలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. దళిత బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్స్కి తరలిపోయాయి అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల మీద అధికార కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు బాల్కా సుమన్. బీఆర్ఎస్ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, దళిత బంధు నిధులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయలేదు, ఆ నిధులన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి తరలిపోయాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి అన్నది బాల్కా సుమన్ చేస్తున్నటువంటి డిమాండ్. బాల్కా సుమన్ ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్ళకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం. రామన్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు ఈ రోజున బాల్కా సుమన్ చేస్తున్న విమర్శలు? రైతు బంధు నిధుల కోసం పెద్ద ఎత్తున రైతాంగం ఎదురు చూస్తున్న సందర్భంలో అది ఇవ్వలేదు అని చెప్పి వైపు ఇప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్కి తరలిపోయే కాంట్రాక్ట్ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అన్నది ఓ విమర్శ. అది బాల్కా సుమన్ ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తారు ఆయన సమాధానం? గతంలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద కేవలం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుండే. మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల 10,000 రైతులకు లాగోళ్లకు సరిపోతలేవు, ఫర్టిలైజర్లకు సరిపోతలేవు, క్రిమిసంహారక మందులకు సరిపోతలేవు, కూడ్లు పెరిగిపోయినాయి. కాబట్టి 10,000 నుంచి 15,000 వరకు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి పెంచే విధంగా నిర్ణయం చేసినాం. నిధులు మళ్లించడం కాదు, రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి పెంచుతున్నాం. అది ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు బాల్కా సుమన్. ప్రజలెవరు కూడా నమ్మకనే వాళ్ళని ఓడించినా సరే వాళ్ళకి ఇంకా సిగ్గురాక ఈ విధంగా అబద్ధపు మాటలు ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళకు. మేము ఇంకా వాళ్ళు ఇచ్చే 10,000ను 15,000 రూపాయలు ఎకరానికి మేము పెంచుతున్నాం, తొందరలోనే ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ పథకం తయారు చేస్తున్నాం, దానిపైన నిమగ్నమైనాం. కాబట్టి ఏ పథకాన్ని ఎవరు కూడా రామ్మోహన్ గారికి ఏ సమాధానం చెప్తారు? ఓర్వలేక చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా నెల రోజులైంది. సరే తడుపుకుంటున్నాం, చేసుకుంటున్నాం, సర్దుకుంటున్నాం, ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట. రైతులకు పెట్టుబడి ఇచ్చే పథకం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది PM కిసాన్ కింద కొంతమంది. మరి ఈరోజు మనం ఇచ్చేదే అది పెట్టుబడి. అలాంటి పెట్టుబడిని ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను రాంబర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ముందుగా మనం ఇవ్వాల్సిన రైతు ఆల్రెడీ యాసంగి పంట వేస్తూ ఉన్నాడు, దున్నుకుంటున్నారు, నాట్లు వేస్తూ ఉన్నారు, ఎరువులు తెచ్చుకుంటా ఉన్నారు. సంజయ్ గారు ఎవరు ఆపిర్రు? మా పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి లెటర్ ఇచ్చినాం. ఏమని? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రైతు బంధు వేసే ప్రయత్నం చేయకండి, నోటిఫికేషన్ రాకముందే మీరు రైతు బంధు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మేము లెటర్ ఇచ్చినాం. పత్రికా మాధ్యమాల్లో TV9లో చూపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులంతా కూడా పోయి ఎలక్షన్ కమిషన్ పోయి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీరు డబ్బులు జమ చేయండి అని వేస్తే మీరు వేయకుండా ఆ డబ్బులు వేయకుండా ఎలక్షన్ల ముంగల వేసినట్టు డ్రామా చేసిర్రు. మీరు డ్రామా చేసి మళ్ళీ అది ఆపిచ్చిర్రు. ఇది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి పోయి లెటర్ ఇచ్చిన మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లెటర్ ఇచ్చి మీరు రైతుల ఖాతాలో వేయండి చేసినాం. కానీ మీరు వేసినట్టు డ్రామా చేసి మిమ్మల్ని అసహించుకొని మిమ్మల్ని ఓడించి పక్కన కూర్చోబెడితే కూడా రైతు బంధు పథకాన్ని ఆపకపోగా 10,000 నుంచి 15,000కి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే అధికార పార్టీ మాట. మీ ఆరోపణలకి బేస్ ఏంటి? రాఘవ కన్స్ట్రక్షన్స్ కి తరలిపోయా అన్న మీ నాయకుడు బాల్కా సుమన్ ఆరోపణలకు సాక్ష్యం ఏంటి? సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అంటారు. కేవలం సోషల్ మీడియా మాధ్యమంగా వస్తున్న కొన్ని వార్తల్ని సమాచారం ఉండబట్టే వారు ఆరోపణ చేశారు. ఇవాళ సుమన్ గారు ఒక సీనియర్ నాయకునిగా వారికి సమాచారం ఉండడంతో వారు ఆరోపణ చేశారు.
కాబట్టి దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది వదిలేసి మీరు అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, మీరు 15,000 ఇస్తే ఇవ్వండి, కానీ ఇచ్చేయండి. సంజయ్ గారు మీరు ప్రశ్న సమాధానం చెప్పలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మేము ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి పోయి లెటర్ ఇచ్చిన మాట వాస్తవా కాదా అనేది మురళి గారు మీకు చెప్తారు. ఇప్పుడు మేము ఇచ్చిన మాట వాస్తవా కాదా, నోటిఫికేషన్ ఎన్నికల ముందు ఏం జరిగింది కాదు, ఇప్పుడు రైతుల ఖాతాలో వేయండి అని లెటర్ ఇచ్చినాం. మీరు అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమందికి వేసే ప్రయత్నం చేసి హరీష్ రావుతో స్టేట్మెంట్ ఇప్పించి మళ్ళీ రైతుల నోట్ల మట్టి ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది, ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది అనేది ఒక చర్చ. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, అధికారులు మీరేం చేస్తారు అన్నది కదా ఇప్పుడు చర్చ. రామ్మోహన్ గారు అందుకే కదా వాళ్ళు ఇచ్చే 10,000 సరిపోవని చెప్పి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నాం. ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది. సంజయ్ గారు ఖచ్చితంగా ఇస్తాం. కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేశాం. ప్రతి దగ్గర కూడా కంప్యూటర్లో ఎక్కిస్తున్నాం. ఓకే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రఘునందన్ గారు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం వైపు నుంచి వస్తుంది, మీరేమంటారు? ఇవన్నీ నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు అనేటువంటి డ్రామాలు సార్. గది పంచాయతీ ఎందుకవుతుంది? పంచాయతీ మేము అసలు సమస్యల గురించి మేము మాట్లాడినాం. నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యరని మేము అడిగినాం. రైతులకు రుణమాఫీ ఎందుకు జరగదని మా ఎమ్మెల్యేలు నిండు శాసనసభలో లేచి అడిగినారు. వీళ్ళు మేము చేసినాం, మేము ఇచ్చినాం. ఏమి ఇచ్చిర్రు? 7,700 కోట్లు ఉండే ఏ అకౌంట్లు ఉండే? మీ ఆర్థిక మంత్రిని రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఉండ్రి. మీరు ఏదో ఖాళీ బడ్జెట్ ఇచ్చిపోతే లేదా రైతు బంధు కోసం మేము 7,700 ఇక పలానా అకౌంట్లో దాచిపెడితే రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోయినాయని చెప్పమన్నారు. ఆధారాలు లేకుండా రేపేదో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అప్పటిదా క్యాడర్ బతకాలని ఆడేటువంటి డ్రామా, రోజుకో నాటకాలు తప్ప. మీరు కదా కాళేశ్వరం కాంట్రాక్టర్లను కాపాడింది, మీరు కదా కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చింది, మీరు కదా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల కోసమే పైసలు ఇచ్చిర్రు తప్ప జనాల గురించి మీరు ఏడ మాట్లాడారు? జనాల సమస్యల గురించి. ఇంకా డిఏలు రాలేదు, జీతాలు ఇవ్వలేదు మీరు 20వ తారీఖు దాకా. మీరు వచ్చేయాలి ఒక నెల కాకముందు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్. మురళి గారు ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది, ఇంత తొందరపడి ఎందుకు కూస్తున్నాయి ఈ కోయిలలో అంటున్నా. మేడిగడ్డ దగ్గర పంచాయతీ అయింది, అది క్రాక్లు వచ్చినాయి. దాని మీద విచారణ, సిబిఐ విచారణ జరపమని రేవంత్ రెడ్డి గారు పోయి అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారు ఆఫీసులలో పోయి ఉత్తరాలు ఇచ్చి ఇప్పుడు సిబిఐ విచారణ జరపమని మేము అడుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఆ కుమ్ముక్ అంటే గది కాంట్రాక్టర్ల కోసం కుమ్ముక్ అని గదా అని అంటారు. గవిడి గురించి మాట్లాడారు. వారేదో అన్నారు మీ మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సి వస్తుందని. మాట్లాడదాం, ఇంకో నెల రోజుల తర్వాత ఎన్నికలు వస్తాయి, మా మేనిఫెస్టో మీద చర్చ పెట్టుకుందాం. మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మీకు ఎన్ని సీట్లు వస్తాయి, పార్లమెంట్కి ప్రజలు ఏం చేస్తారనేది అప్పుడు లెక్క పెట్టుకుందాం సంజయ్ అన్న. తప్పకుండా మీరేదో అన్నారు ఎంపీలు, మరి మీ ఎంపీలు ఎందుకు అడుగుతలేరన్న పార్లమెంట్లో? మా మేనిఫెస్టోలో ఏమైనా తప్పులు జరిగితే మేము చెప్పినవి చేయకపోతే మీ ఎంపీలని పార్లమెంట్కి పంపిస్తే ఏం చేసిరన్న? ఒక ఎంపీ అయినా తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతుండా అన్న? అసలు మీ ఎంపీలకి మీ పార్టీకి తెలంగాణతోటి పేగుబంధం తెగిపోయింది కదా. పోయిన ఎన్నికలప్పుడు మీరు ఎంపీ సీట్లు ఇచ్చిన ఎంపీలలో ఒకరికైనా తెలంగాణతో సంబంధం ఉందా? వ్యాపారాలతో తప్పితే తెలంగాణతో సంబంధం లేని వాళ్ళందరినీ పార్లమెంట్కు పంపిస్తారు. వాళ్ళు తెలంగాణ గురించి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలంగాణ గురించి ఏం తెలుస్తాయన్న? ఇక మళ్ళీ మీరు వచ్చి కొత్తగా ఏదో ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎన్నికల కోసం మేము వాళ్ళు కుమ్ముక్కు అయినమాట. మేమెందుకు కుమ్ముక్కు అవుతామన్నా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ మేమిద్దరం సిద్ధాంతపరంగా వైరుధ్యాలు, అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి పార్టీలు మాయి. ఒకరు తూర్పు అయితే ఒకరు పశ్చిమం. మేము రేపు జరిగే ఎన్నికలలో కూడా మేమిద్దరమే ఉంటాం. మీరు ఉండరనేది జనాలకి తెలిసిపోయింది.